హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఏమైనా మెడిటేషన్స్ చేశారా? ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా? చెప్పండి. మేడం చేశాను మేడం, నేను చాలా బాగుంది మేడం. అంతకుమించి నో మోర్ టాకింగ్, ఎక్కువగా మాటలు రాకుండా అదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటున్నాను మేడం. ఒక అరగంట దాకా ఎనర్జీ ఫీల్ అవుతున్నాను మేడం నేను. ఓకే. చక్ర క్లీనింగ్ మాత్రం ఇంకా చేయలేదు మేడం, ఇప్పుడు చేస్తాను, ఇవాళ చేస్తాను మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఎక్కడ? హైదరాబాదా? హైదరాబాద్. అసలు యాక్చువల్ గా నర్సాపూర్, వెస్ట్ గోదావరి అండి మాది. ఓకే ఓకే. పిల్లల కోసమని, డెలివరీస్ కోసమని ఇక్కడ వచ్చి బాబుతోటి ఉంటున్నాము అన్నమాట. ఓకే. ఎక్కడ ఉండేది? ఇక్కడ ప్రగతి నగర్ అండి, నిజాంపేట. ఓ, నేను ఇప్పుడు ప్రగతి నగర్ లోనే ఉన్నా. వెరీ నైస్. అయితే మీట్ అవ్వాలి మేడం తప్పకుండా. ఎక్కడ? ప్రగతి నగర్ లో ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడండి. ఏరియా ఎక్కడండి? అది ఉండేది రాజీవ్ గృహ కల్ప దగ్గర అండి, అక్కడ. నాకంత తెలియదులేండి. ఇక్కడ అదేనండి, కాకతీయ హిల్స్ అని ఒకటి ఉంటుంది మేడం. ఏనుగు సింహాలు ఉంటుంది, నెమలి బొమ్మ. వదిలేయండి. మీరు ఉండేది ఎక్కడ మేడం? ఎలీప్ దాటాక ధ్యానహిత అని స్కూల్ ఉంటది. ఎలీప్ దాటాక ఎలీప్ ఉంటది. ప్రగతి నగర్ ఎలీప్ జగన్ స్టూడియోస్ అంటారు చూడండి. తెలుసండి, తెలుసు. దాటాక అదే లైన్ లో కొంచెం ముందుకు వచ్చేస్తే ధ్యానహిత అని స్కూల్ ఉంటది. చాలా దగ్గర మేడం, మాకు చాలా దగ్గర. ముందే ఏదో నారాయణాద్రి అని ఇక్కడ మా అబ్బాయి వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చాను, షాబాద్ నుంచి. మా బ్రదర్ అబ్బా, అంతే మీట్ అవుతాను మేడం, ఎప్పుడైనా కలుస్తాను. తప్పకుండా కలవాలి మేడం, మీలాంటి వాళ్ళు కలిస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారండి? ఏమైనా ఎక్స్పీరియన్సెస్ చెప్తారా? మాట్లాడండి. చెప్పండి మేడం. మెడిటేషన్ మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ సేమ్ అదే ఫీలింగ్ మేడం. ఇక్కడ సహస్రారం దగ్గర నుంచి మొత్తం అంతా బాడీ అంతా రిలాక్స్ అవ్వడము. నిన్నటి నుంచి ఆ అచీవ్మెంట్ అయిపోయిన దగ్గర నుంచి లైక్ బాడీ ఒక రకమైన లైట్నెస్ ఫీలింగ్ మేడం. ఇంతకు ముందు కంటే అంటే ఎన్నో విధాల లైక్ ఫిజికల్ గాని ఏంటో చాలా భారం తీసేసినట్టు ఉంది మేడం. అందుకే రోజు కూడా మనం చక్ర క్లీనింగ్ చేసుకుంటే మీరు వేరే పద్ధతుల్లో ఇంత క్లీన్ కాదు. ఎనర్జీ లెవెల్లో మీరు పైన అవుతుంది, కానీ ఈ ఎనర్జీ లాగా అంత డీపర్ లెవెల్లోకి మీరు హీల్ కాదు, క్లియర్ అది నిజం మేడం. దానివల్ల ఈజీగా బాగా లైట్ గా అనిపిస్తుంది. అవునండి, నేను ఎప్పటి నుంచో రకరకాల మెడిటేషన్స్ చాలా మంది దగ్గర చేశాను, కానీ అంటే ఇంత ఎఫెక్టివ్ గా అయితే ఎవరి దగ్గర అనిపించలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్. మంచిదండి. ఇంకెవరున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నేను బ్లూ డైమండ్ మెడిటేషన్ చేశాను మేడం. ఇది ఇంకా పెట్టలేదు అనుకుంటా మేడం, చక్రాస్ది. అది పెట్టడం ఎందుకు, మీరు అనుకుని చేసేయచ్చు అని చెప్పాను కదా. అంటే పెడతా ఉన్నారు కదా మేడం, అందుకుని పెట్టాక 2-3 రోజులు ప్రాక్టీస్ చేసామంటే అలవాటు అయిపోతుందని. పెట్టారు కదా, నాకు ఐడియా లేదు. బ్లూ డైమండ్ అయితే పెట్టారు మేడం, అది చేస్తున్నాం రోజు. నిన్నది కూడా పెట్టినట్టున్నారండి. లేదండి, చెక్ చేసుకోండి. నాకంటే పెట్టారో నాకు తెలియదు, పెట్టమని చెప్పారు. జగదీష్ గారితో చెక్ చేస్తాను. పెట్టారు మేడం. ఓహో, నాకైతే రాలేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఇవాళ అయితే ఇక ఫస్ట్ ఈఎఫ్టీ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చక్ర క్లెన్సింగ్ మీకు చేయించాను అనుకోండి, చేయిస్తే ఇంక మీరు అందులోకి వెళ్ళిపోతారు. ఎమోషనల్గా ఏం మీకు అర్థం కాకుండా ఉంటుంది. సో ఇవాళ ఆ ఈఎఫ్టీలో మీరు ఎలా క్లియర్ చేసుకోవచ్చో మీరు నేర్చుకుంటే అవసరం ఉన్నప్పుడు అది చేసుకోవచ్చు, లేదా ప్రతిరోజు చక్ర క్లీనింగ్ చేసుకోండి మీరు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. బిఫోర్ నేను టీచింగ్ మొదలు పెట్టక ముందే అడగండి ఏమన్నా ఉంటే. ఎవరికైనా ఏమన్నా ఉంటే క్వశ్చన్స్. నమస్తే మేడం.
నేను ఆ! నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేకపోయాను. ఓకే. హ్మ్. అచ్చా! మీరు చక్రా క్లీనింగ్ అది మీరు అంతకుముందు వాళ్ళు చేశారా? అటైన్‌మెంట్ ఇస్తానన్నారు. మరి లేకపోతే ఎక్కడి నుంచి వస్తది అట్యూన్‌మెంట్ క్లాస్ లేకపోతే? ఆ! మీరు మొన్న అటెండ్ అయ్యారా? ని లే నిన్నటి నుంచి నిన్నటి నుంచి నిన్న కూడా లేట్‌గా వచ్చారు అంతేనా? హ్మ్. అ ఓకే. నిన్న ఓకే. మొన్న రాలేకపోయాను మేడం. ఊరెళ్ళాను. నేను అసలు ఓకే. రాలేదు. ఓకే. గుడ్. హ్మ్. సరే ఇప్పుడు మనం అయితే ఈఎఫ్టీ చేసుకుందాము. ఓకే. తర్వాత ఇవాళ కానీ రేపు కానీ ఎలాగైనా మళ్ళీ చేయించినప్పుడు ఇచ్చేస్తాను మీకు కూడా. ఓకే. మీది పేరు చెప్పండి ఒకసారి. భవాని. భవానీ గారు. ఆ! ఓకే. సరే. ఓకే. ఓకే. హ్మ్. సరే ఇప్పుడు మనం ఈఎఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాము. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది మామూలుగా వెస్ట్‌లో స్టార్ట్ అయింది. కానీ బేస్ ఏంటంటే మన యొక్క చైనీస్ అండ్ మన ఇండియన్‌లో మనకు మర్మ మర్మ పాయింట్స్ అంటాం. మీకు తెలుసు కదా! మర్మకళ అంటారు. ఏదో మన 'భారతీయుడు' సినిమాలో ఇలాగంటే పడిపోతారు అలా ఉంటాయి గదా! ఒక పాయింట్స్ బాడీలో కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ అన్నమాట. అంటే మన యొక్క ఏదైతే ఈ ఈ చక్రాస్ కాకుండా ఈ ఎనర్జీ ఫ్లో అయ్యే మెరిడియన్స్ ఉంటాయి. పెద్ద మెరిడియన్స్ అంటే వాహకాలు పెద్దవుంటాయి. అంటే ఎలాగో మనకు బ్లడ్ వెసల్స్ పెద్ద బ్లడ్ వెసల్ నుంచి హార్ట్ నుంచి మూడో ఎన్నో వెళ్తాయి. అవి మళ్ళీ చిన్న చిన్నవిగా క్యాపిలరీస్‌గా మారతాయి శరీరంలో అన్ని భాగాలకి. అలాగే ఈ ఎనర్జీ కూడా ఈ చక్రాస్‌లోంచి వచ్చే ఎనర్జీ ఆ పెద్ద ఛానల్స్ ఉంటాయి. ఫస్ట్ చక్రాలోంచి ఎక్కువ ఎనర్జీ ఇలా వచ్చి ఆ పెద్ద ఛానల్స్‌లోకి వెళ్ళి వాటిలోంచి డివైడ్ అయిపోయి మళ్ళీ రకరకాల మెరిడియన్స్‌గా ఆ ఎనర్జీ ఛానల్స్‌గా మారి మొత్తం ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది. బ్లడ్ వెసల్స్, క్యాపిలరీస్ అంటాం కదా! ఆ చిన్న రక్తనాళాలు ఎలాగైతే ఉన్నాయో మన శరీరం అంతటా, శరీరం బయట మన ఆరాలో కూడా ఈ ఎనర్జీ ఛానల్స్ అనేవి ఒక నెట్వర్క్ లాగా ఉంటాయి. 72,000 నాడులు. అయితే ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్‌లో ఏంటంటే, ఏవైతే మనకు సెంటర్ ఆఫ్ ది బాడీ ఛానెల్, తర్వాత ఈ కళ్ళకి ఇలాగ. హ్మ్. తర్వాత ఇటు ఈ టెంపుల్ ఏరియాలో. ఆ తర్వాత ఈ సైడ్ ఈ బాడీ నుంచి ఇంకా మన బాడీ బయట. ఈ పెద్ద ఛానెల్స్ వెళ్తూ ఉంటాయి. అయితే ఈ ఎనర్జీ ఛానెల్స్‌లో మన ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఎమోషన్ ఉంది. ఒక ఎమోషన్ ఉంది. ఎవరి మీదో మనకు 10 ఏళ్ల క్రితం ఎవరో మనల్ని ఏదైనా అన్నారు. లేదంటే మనం వాళ్ళ వల్ల మోసపోయాము. ఇలా ఏదో ఒక బాధో, కోపమో ఆహ్, ఏదన్నా ఒకటి మానసికంగా మనకుంది. ఉంది. అది ఎక్కడుంది? ఇప్పుడు మనకు అందరికీ కోపం ఉంది. తర్వాత ఏదో ఒక ఫియర్ ఉంటుంది. ఎనీథింగ్ ఫియర్ ఆఫ్ మనీ కావచ్చు, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఆహ్, ఫియర్ ఆఫ్ పెర్ఫార్మన్స్ కావచ్చు, రిలేషన్‌షిప్ కావచ్చు. ఏదో ఒక కొన్ని ఫియర్సు, యాంగర్సు, గిల్ట్ ఇలా రకరకాలైన ఎమోషన్స్ మనలో ఉన్నాయి. అవి ఎందుకున్నాయని మనం మాట్లాడుకున్నాం. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ జీవితంలో ఉండే ఎక్స్‌పీరియన్సెస్ వలన గాని, ఎప్పుడో చిన్నప్పుడో ఎప్పుడో ఒకప్పుడు మనసు గాయపడి ఉంటే దాని మీద అవును ఇలాగే జరుగుతుంది అనుకుని మళ్ళీ అలాంటి ఎక్స్‌పీరియన్స్‌నే మన జీవితంలో ప్యాటర్న్స్ అంటామనమాట. ఏ ఏదైతే రెగ్యులర్‌గా అలాగే జరుగుతూ ఉంటుంది. నాకెప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. అనుకుని మళ్ళీ అలాగే జరిగేలాగా ఇన్వైట్ చేస్తాం మనం. తెలియకుండానే అదే జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఏదో ఒక చిన్న మాటో, దేనికో మనకు కోపమొచ్చేస్తది. మరి ఆ కోపం ఇప్పటివరకు ఎక్కడుంది అంటే, ఆ ఎనర్జీ లెవెల్‌లో ఎక్కడో ఒక బ్లాక్ గాను, ఒక అది అలా ఉంది. ఈ ట్రిగ్గర్ ఎళ్ళగానే తగ్గగానే
చర్రమని మనకు కోపం వచ్చేస్తుంది, లేదంటే ఒక భయం వస్తుంది. ఏదో ఒక ఎమోషన్ ఉంది, ఎప్పుడో మనకు ఎవరో మోసం చేశారో అలాంటి ఇన్సిడెంట్ మనకు అనిపించగానే లోపల బాధో, కోపమో, భయమో ఏర్పడుతుంది. ఎలాగా ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ పచ్చడో ఏదో మాట్లాడామనుకోండి, అనగానే మనకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎందుకు ఊరుతున్నాయి? దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మన యొక్క ఆలోచనలోంచి, మైండ్లోంచి ఫిజికల్ బాడీలోకి ఈ 3 కనెక్షన్ ఉండబట్టి ఆ పేరు అనగానే ఆ ఎక్స్పీరియన్స్ మనకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అలాగే ఒక ఫియర్ అనగానే ఆ ఎక్స్పీరియన్స్, ఆ గుర్తు లోపలికి రాగానే ఆ లోపల ఒక వణుకో, బ్లడ్ స్పీడ్గా ప్రవహించడము, హార్ట్ బీట్ అవ్వడము, స్పీడ్గా బ్రీత్ చేసుకోవడము, లోపల కోపం ఏర్పడము, బాధ, ఏడుపు, ఏదో ఒకటి. అంటే ఏంటి? ఆ ఎమోషన్ అనేది ఎప్పుడైతే ఎమోషన్ మీన్స్ ఎనర్జీ ఇన్ మోషన్. ఎనర్జీ చాలా ఎమోషన్‌లో చాలా గాఢంగా కాన్సంట్రేటెడ్‌గా ఎనర్జీ ఉంటది. ఆ ఎనర్జీ ఒక్కసారి ఇలా అనగానే అది ఇలా బర్స్ట్ అయ్యేటప్పటికి అది కోపం కానీ, బాధ కానీ, ఏడుపు కానీ ఏదైతే అది బయటకొచ్చేస్తుంది. మరి రోజంతా లేదు కదా! ఏదో ఒక ట్రిగ్గర్ అయినప్పుడు వస్తుంది మనకు. అంటే అది ఎక్కడుంది? ఫిజికల్ బాడీలో ఎక్కడ కనిపించటంలా. ఎనర్జీ లెవెల్‌లో, ఎనర్జీ బాడీలో ఉంది. మరి దాన్ని ఏ విధంగా తీయము? మనకు తెలుసు. అరే! మనకి కోపం రాకూడదు, లేదంటే ఈ భయం రాకూడదు, ఈ బాధ రాకూడదు, ఇది మంచిది కాదు, నెగెటివ్ థాట్స్ వస్తాయి. అరే! నాకెందుకు ఇంత చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, ఉండకూడదు అని తెలుసు. కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నది అది బయటకొస్తూ ఉంటుంది. అంటే మనలోనే 2 మైండ్స్ ఉన్నాయన్నమాట. అదే హొపనొపోనోలోకొచ్చేటప్పటికి సూపర్ కాన్షియస్, కాన్షియస్, సబ్‌కాన్షియస్ అని 3 పార్ట్స్. ఆ మూడిటిని కలిపి సూపర్ కాన్షియస్ ఫాదర్, కాన్షియస్‌నెస్ మదర్, సబ్‌కాన్షియస్‌నెస్ యాజ్ ఎ ఇన్నర్ చైల్డ్‌గా మనం చెప్పి మూడిటిని కలిపి ఇన్నర్ ఫ్యామిలీ, అంతర్గత కుటుంబము మనలోనే. ఇది 3 ఆ కుటుంబం అంతా సమన్వయంతో ఉంటే మన జీవితము, మన ఆరా, మన ఎనర్జీ సమన్వయంతో ఉంటాయి. ఆ 3 సమన్వయంతో లేకపోతే మన జీవితంలో వాటెవర్ ఈజ్ రీప్లే ఆఫ్ మెమరీస్ ఇన్ ద సబ్‌కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే పాత జ్ఞాపకాలు రీప్లే అవుతున్నాయో, ట్రిగ్గర్ అయ్యి బయటకొస్తున్నాయో, అది కోపంగాను, భయంగాను, బాధగాను, ఒక కష్టంగాను బయట జీవితంలో కనిపిస్తుంది. యాంగర్ ఎందుకొస్తుంది? ఏదో బయట జరిగితే ఆ ట్రిగ్గర్‌తో వస్తుంది. భయం ఎందుకొస్తుంది? ఏదో ఒక విషయాన్ని చూసి భయమొస్తది. అంటే సంథింగ్ ఔట్‌సైడ్ జరిగింతో మన మన లోపల రీప్లే వల్ల అది జరుగుతోంది అనేది గుర్తు చేసుకోవాలి. దానివల్ల మనకు కాదు. ఒక చిన్న విషయమో, ఒక వర్డో, మాటో ట్రిగ్గర్ అయ్యి ఈ రీప్లే అవ్వగానే జీవితంలో ఆ సిట్యుయేషన్ బయటకు కనిపిస్తూ ఉంటది. సో, ఇప్పుడు మనం ఏంటి? ఈ ఎనర్జీ ఫీల్డ్‌లో ఉన్నదాన్ని ఎనర్జీని పంపించి బై ట్యాపింగ్ అందులో ఉండే నెగెటివ్‌ని బయటికి పంపించేస్తాం. అదేమి అంటే మీకు మామూలు ఈఎఫ్‌టీలో వాళ్ళు చేసిన దాంట్లో కొంచెం ఎక్కువ టైం పడతది. మన టెక్నిక్‌లో నేను ఏంటంటే ఐ విల్ డూ విత్ ద ఎనర్జీ కాబట్టి చాలా హై ఎనర్జీ, హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో చేస్తాం కాబట్టి మనకు ఎమోషనల్‌గా తొందరగా మనం బయటకొచ్చేస్తాం. ఇప్పుడు మనకెప్పుడో ఒక 10 ఏళ్ల నుంచి ఉన్న ఒక బాధ ఉంది, లేదంటే ఒక కోపం ఉంది, ఒక యాంగర్ ఉంది. అవి మనలో ఉంటే నష్టమేంటి అని ఒక డౌట్ ఉంటది. నష్టమేంటి? ఏ బ్లాక్ నీలో ఉన్నా నీ లోపల ఫ్లో ఆఫ్ ఎనర్జీకి బ్లాక్ ఏర్పడినప్పుడు నీ జీవితంలో ఏదో ఒక సమస్యగా అది బయటకు కనిపిస్తుంది. ఫర్‌గివ్‌నెస్ లేకపోవడం, ఎవరినన్నా క్షమించలేకపోవడం. అంటే వాళ్ళు మనకింత అన్యాయం చేశారు, ఎందుకు క్షమించాలి? ఓకే. క్షమించొద్దు. దానికి సంబంధించిన నెగెటివ్ ఎనర్జీ నీలో దాచుకొని ఉన్నావు. నీలో పెంచుతూ ఉన్నావు, పోషిస్తూ ఉన్నావు. అది పెరిగి పెరిగి అది ఒక పెద్ద విషవృక్షమై నీ జీవితాల్లోనే ఒక నెగెటివ్‌గా బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఫర్‌గివ్ చేయడం వలన నువ్వు వెళ్ళిపోయి వాడి కాళ్ళ మీద పడిపోయి ఏమి దండాలు పెట్టడం లేదు.
బట్ మనస్సులో నీలో నువ్వు వాళ్ళని క్షమించి బయటికి పంపించేస్తున్నావు, వాళ్ళ ఇమేజ్ని బయటికి పంపించేస్తున్నావు, వాళ్ళ జ్ఞాపకాన్ని బయటికి పంపించేస్తున్నావు, ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నావు. ఎందుకంటే దానివల్ల నీకు లాభం లేదు, దానివలన నీకు నష్టం కలుగుతుంది, దానివల్ల నీ ఎనర్జీ ఫీల్డ్ ఎఫెక్ట్ అయ్యి నీ జీవితంలో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ఆర్ ఎనీ లైఫ్ ప్రాబ్లంగా బయటకు వస్తుంది. ఎలాగా? ఇప్పుడు ఒక కారు వెళ్తుంది, కారు అంతా చాలా బాగుంది, పెద్ద ₹1,00,00,000 కారు, బ్రహ్మాండంగా ఉంది, అన్నీ బాగుంటాయి. మనం వెళ్తూ ఉన్నాము, ఎక్కడో టైర్కి చిన్న కన్నం పడింది, ఎంత. మరి ఇంత కారు, ఇన్ని ₹1,00,00,000 కారు, స్టీరింగ్ బాగుంది, సీట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆ చిన్న కన్నం అనేది వెంటనే అటు ఇటు అయిపోయి నా జీవితం ఆగిపోయింది అక్కడ. అదృష్టం బాగుండి యాక్సిడెంట్ కాకపోతే బతికుంటాము, లేదంటే అదే కింద పడితే మనకు దెబ్బలు కూడా తగులుతాయి. మరి చిన్న కన్నమే కదా. హౌ ఇట్ ఎఫెక్ట్స్ యువర్, ఆ కారు యొక్క ఫంక్షన్ని ఎలాగా దెబ్బతీస్తుందో, ఈ చిన్న బ్లాకేజ్ అనేది, ఈ చిన్న ఎమోషనల్ బ్లాకేజ్ అనేది, ఆ చిన్న కోపం అనేదో, చిన్న ఫర్గివ్నెస్ అనేదో నీవు చేయలేకపోయింది నీ జీవితంలో, నీ జీవితాన్ని తలకిందులు చేసే ఒక సమస్యగా బయటకు వస్తుంది. ఈ అనాలజీ మీకు అర్థమైంది కదా. అందుకని ఏ నెగటివ్ ఎనర్జీ అయినా, ఏ కోపమైనా, ఏ బాధ అయినా, ఏ నెగటివ్ ఫీలింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ సెల్ఫ్ సాబిటేజ్, నాకింతే, నాకెప్పుడు కాదు, ఆల్వేస్ నాకెందుకు, నాకే ఇలాగవుతుంది, ఇవన్నీ ఏంటి? మనం తెలుసో తెలియకో ఇవన్నీ మన చుట్టూ ఏర్పరచుకున్నాం, ముసుగులు ఏర్పరచుకున్నాము. అదే కార్ల్ యంగ్ కానీ, ఫ్రాయిడ్ కానీ, వాళ్ళ దాంట్లో షాడో వర్క్ అంటారు. అదే ఏదైతే ఇన్నర్ చైల్డ్ ఉందో దాన్ని షాడో వర్క్ అంటారు అనమాట. దట్ యువర్ లైఫ్ అవుట్ సైడ్ ఈజ్ యువర్ షాడో. మనం ఏమంటున్నాం? ఇట్స్ ఏ రిఫ్లెక్షన్, లైక్ ఇన్ ఏ మిర్రర్ హౌ ద లైఫ్ రిఫ్లెక్ట్స్ అనేది కొంతమంది అంటారు. ఏదైనా దట్ ఈజ్ యూ. నీ జీవితం బయట ఏది ఉందో అది నువ్వే. ఇట్స్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఎనర్జీస్. ఇక్కడి వరకు అర్థమైంది కదా. దీన్ని మనం ఈ ట్యాపింగ్ టెక్నిక్లో మనం క్లియర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ గో ఫర్ ది టెక్నిక్ ఆఫ్టర్ సమ్ టైం. మేడం కొన్ని మర్చిపోదామన్నా కూడా కొన్ని సందర్భాల్లో బాగా తీవ్రంగా, అంటే మనము బానే ఈ ఎనర్జీ ఫీల్డ్ లో బానే ఉంటాము, పక్కన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సే అది అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, వాళ్ళని క్షమించే క్షమాగుణం ఉన్నా సరే అది మళ్ళీ గుర్తు చేస్తున్నట్లుగా అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పే ప్రాసెస్ ద్వారా గెట్ ఆన్ అయిపోవచ్చు కదా మేడం, మీరు ఏదైనా కానీ. ఫస్ట్ మీరు క్లియర్ అవుతారు, మీ ఎమోషన్లో క్లియర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు అన్నారు నన్ను అనవసరంగా అన్నారు అనే ఒక బాధ లోపల ఉంది కదా, అవును. అది ముందు బయటకు వెళ్ళిపోద్ది, క్లియర్ అయిపోతుంది. ఓకే. ఓకే. అది క్లియర్ అవ్వగానే ఇప్పుడు నేనేం చెప్పాను, దట్ ఈజ్ వాళ్ళు అనే మాట అనేది రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. వాళ్ళు అనేలాగా నీ ఎనర్జీ ఫీల్డ్ చెయ్యబట్టి వాళ్ళు అనాలనిపించి అంటున్నారు. ఓ ఎనర్జీ ఫీల్ ఈ చేయబట్టి. ఎనర్జీ ఫీల్డ్ చేంజ్ అయ్యి పాజిటివ్గా అయితే వాళ్ళ అన్నం తగ్గిపోతాయి. ఓకే, అర్థమైందండి. అందుకని ఏంటి, అంటే లాజికల్గా ఆలోచిస్తే మనకు దానికి సమాధానం ఉండదు. ఎనర్జీ లెవెల్లో వీఆర్ ఓపెనింగ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు తలుపు తెరిచి ఉంది, బయట ఎవడో ఆడుకుంటే బాల్ వచ్చి తగిలింది, నాకు నా తప్పు లేదు, వాడి తప్పు లేదు. కానీ ఒక ద్వారం తెరిచి ఉన్న అవకాశాన్ని నేను ఇచ్చాను కాబట్టి అది వచ్చి తగిలింది నాకు. ఒక నెగటివ్ జరుగుతుంది, వాళ్ళు అంటున్నారు అని నువ్వు బాధపడుతున్నావు అంటే అంతకుముందు కూడా నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో నేను ఎంత మంచిగా ఉన్నా, నన్ను అందరూ ఏదో అంటారు, నా మంచితనాన్ని వీళ్ళు గుర్తించరు, విక్టిమ్ కాన్షియస్నెస్. నేను కాన్షియస్నెస్ మీద ఒకటి చేస్తున్నాను, చూడండి వీడియో. ఓకే. మనందరికి విక్టిమ్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే నాకే ఇలా జరుగుతుంది, నేను ఎంత మంచిగా ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు, ఇలా ఇవన్నీ ఉంటాయి కదా. మన బాధతో పాటు అవన్నీ మనం ఏర్పరచుకుని ఆ విక్టిమ్ కాన్షియస్నెస్ని పెంచి పోషిస్తూ ఉంటాం. ఉన్న కొలది అగైన్ నువ్వు ఇంకోసారి విక్టిమ్ అవడానికి కావాల్సిన దాన్ని నువ్వు ఇన్వైట్ చేస్తూ ఉన్నావు తెలియకుండా.
అవునండి. అవును. అప్పుడు ఇస్తారు. ఇంకోసారి కూడా నువ్వే విక్టిమ్ అయ్యి నువ్వు బాధపడేలాగా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అర్థమైందండి. ఇప్పుడు రోడ్డంతా చాలా శుభ్రంగా ఉంది. నువ్వేదో పడేయాలనుకుంటే నీట్‌గా ఉన్న చోట నీకు పడేయాలనిపించదు. వెళ్ళి డస్ట్‌బిన్ కనిపించగానే అక్కడ వేస్తావు. ఎందుకు? ఇట్ ఈస్ అట్రాక్టింగ్ దట్. ఓకే. ఓకే. అలాగే అర్థమైంది. మనము ఆ నెగెటివ్‌నో, ఆ బాధనో, కోపానో, వాళ్ళ మాటలనే దాన్ని అట్రాక్ట్ చేయడానికి డస్ట్‌బిన్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. నేను అంటారు, నేనే అంటారు, ఎంత మంచిగా ఉన్నా ఇంతే, చిన్నప్పటి నుంచి ఇంతే అని నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయింది గదా! ఆ! అది యెస్. చేస్తున్న కొలది ఈ డస్ట్‌బిన్‌లోంచి బయటికెళ్తోంది ఎమోషన్. ఓకే. ఈ ఓకే. నెగెటివ్ లో వైబ్రేషన్. ఈ లో వైబ్రేషన్ ఉండేటప్పటికి ఆ లో వైబ్రేషన్‌కి అక్కడి నుంచి యూ అట్రాక్ట్ ద సేమ్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఫ్రమ్ ఔట్ సైడ్. ఓకే. ఇప్పుడు అర్థమైందండి. యెస్ ఓకే. మేడం. ఓకే. థాంక్ యూ మేడం. అర్థమైంది. ఎనీ అదర్ పీపుల్ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? అందుకని మనం చేస్తే వాళ్ళలో మార్పొస్తుందంటే వస్తుంది. ఎప్పుడైతే నీ ఎనర్జీ క్లియర్ అవుతూ ఉందో, నీకు వాళ్ళకి మధ్య బాండ్స్ ఉంటాయి. హుపనొపునలో నేర్పిస్తాం అది. ఆ బాండ్‌లో నెగెటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళ నుంచి నెగెటివ్ ఎనర్జీ మనకొస్తుంది. ఎప్పుడైతే నువ్వు క్లియర్ చేసుకుంటూ, ఫర్గివ్ చేస్తూ ఉన్నావో, ఈ నెగెటివ్ ఎనర్జీ కరిగిపోతుంది. 2 ట్రాన్స్‌మ్యూట్ అవుతాయి. ఆ నెగెటివ్ ఎనర్జీని ప్యూరిఫైడ్ పాజిటివ్ ఎనర్జీగా మార్చేస్తాం అందులో. మారిపోయేటప్పటికి ఈ నెగెటివ్ ఎనర్జీ పాజిటివ్ అయిపోద్ది. అవ్వగానే వాళ్ళకి మనకు ఉన్న ఆ నెగటివిటీ క్లియర్ అయిపోతుంది. ఇట్ కెన్ బి ఎనీ సిట్యుయేషన్. మనీతో కావచ్చు, రిలేషన్‌తో కావచ్చు. దేనితో అయినా సరే ఆ అక్క కార్డ్స్ క్లియర్ అయిపోయగానే ఆ వ్యక్తుల్లో చేంజ్ కనిపిస్తుందనమాట మనకు. ఇవన్నీ ఎనర్జీ బాండ్స్. యెస్ మేడం. చాలా వరకు నేను ఫేస్ చేసినవి దాన్ని రికలెక్ట్ చేసుకున్న కూడా మీరు చెప్పిన దానిలానే చేసుకుంటూ వచ్చాను మేడం. ఇంకా హ్మ్. కొన్ని ఇంకా నేర్చుకుని ఇంకా మెరుగైన విధానాలని నేను ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలని నా కోరిక మేడం. అందుకని. వెరీ గుడ్. చేయండి. చేస్తూ ఉండడమే. చేస్తూ ఉంటే అవే వస్తాయి. హ్మ్. ఓకే. ఇంకెవరైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? థాంక్ యూ. సో, నౌ ఇప్పుడు మీరు ఏదో ఒక ఎమోషన్‌ని అది బాధ కానీ, కోపం కానీ, భయం కానీ, మీ పట్ల మీకున్న ఒక ఆత్మన్యూనతాభావం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇలాంటివేవైనా ఉంటే ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి అందరూ కూడా. జస్ట్ సిట్ స్ట్రెయిట్, క్లోజ్ చేసుకొని కళ్ళు. మీరు ఆ భావనలోకి వెళ్ళినప్పుడు మీ మనసులో ఎక్కడ ఈ శరీర భాగాల్లో అది అనుకోగానే నీ లోపల ఏదన్నా రియాక్షన్ ఏ పార్ట్‌లో అన్నా వచ్చిందా? ఏదో పట్టినట్టు గాని, ఒక నొప్పిగా కానీ, ఏదన్నా ఒక ఫీలింగ్ ఆఫ్ ఫిజికల్ రియాక్షన్ ఎక్కడుంది? యెస్ మేడం. అదెలా ఉంది? ఆ లోపలేంటి? ఎవరో ఒక వ్యక్తి మనల్ని మోసం చేశారనుకోండి. నేనిప్పుడు ఆ వ్యక్తిని గుర్తు చేసుకోగానే, కళ్ళు మూసుకొని చేసుకోగానే నాకేమనిపిస్తుంది లోపల? బాధ వస్తుంది. బాధ కాపోతే కొందరికి కోపమొస్తది. అంటే నేనెందుకు మోసపోయానని కోపం రావచ్చు. వాళ్ళు నన్నెందుకు మోసం చేశారని కోపం రావచ్చు. నాకిలా జరిగింది అని బాధ రావచ్చు. అంటే వాట్ ఈజ్ యువర్ ఎమోషన్ అనేది ప్రతి వ్యక్తికి వేరు వేరుగా ఉంటది. కాబట్టి ఆ విషయాన్ని బయటకి చెప్పినప్పుడు వాళ్ళు ఇలా అన్యాయం చేశారు. ఛీ! 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 వాళ్ళంటే నాకు చాలా అసహ్యం, కోపం అని మాటలతో అనొచ్చు. కానీ నువ్వు కళ్ళు మూసుకొని లోపల చూస్తే నీకు కోపం ఉందా? బాధ ఉందా? భయముందా? అనేది యూ గో డీప్ ఇంటు యువర్ ఫీలింగ్. ఆ పార్ట్ ఏంటి? అక్కడ ఫీలింగ్ ఏంటి? ఆ వచ్చిన ఫీలింగ్ పేరేంటి? ఐడెంటిఫై చేయండి. చేసి అది ఎంత తీవ్రత 0-10లో ఎంతలో ఉంది? 8లో ఉందా? 10లో ఉందా? 3లో ఉందా? అనేది మీ మైండ్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని ఒకళ్ళిద్దరు నాకు చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్. ఒక్క సిట్యుయేషన్ మీ జీవితంలో ఇది ఉండకూడదు అనుకున్న సిట్యుయేషన్‌ని మీరు లోపల గుర్తు చేసుకోండి. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనుకున్నాం కదా! మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నదే మీరు అనుకోండి మనసులో.
అది అనుకున్నప్పుడు మీకు ఎలా ఉంది లోపల? బాధగా ఉందా? భయంగా ఉందా? అవుతుందో లేదో అని డౌట్‌గా ఉందా? నాకెందుకు అవుతుంది అనే ఒక ఇది ఉందా? ఆత్మన్యూనత సెల్ఫ్ సాబిటేజ్. నాకు అవ్వదేమో అనే ఒక అలా ఉందా? జస్ట్ గో థింక్ అబౌట్ ఇట్. బాడీలో ఎక్కడ ఫీలింగ్ అనిపిస్తోంది? పట్టినట్టుందా? నొప్పిగా ఉందా? ఎనీ సిట్యుయేషన్ గుర్తుకొస్తోందా? ఎనీ స్మెల్ గుర్తుకొస్తోందా? ప్లేస్ గుర్తుకొస్తోందా? ఏదైతే అది జస్ట్ గో డీప్ ఇంటూ ఇట్. అదేంటో భావనలోకి వచ్చి అది ఎంతలో ఉంది, ఎంత తీవ్రతలో ఉంది 0 to 10లో వెళ్ళండి. ఓకే, నో ఓపెన్ యువర్ ఐస్. ఒకళ్ళిద్దరు చెప్పండి. ఆ సిచ్యుయేషన్ ఏం చెప్పక్కర్లేదు. మీరు అనుకున్న ఇన్సిడెంట్కి ఆ వ్యక్తి పట్ల లోపల ఎలాంటి భావం కలిగింది? ఫిజికల్ సెన్సేషన్ ఏమన్నా ఉందా? తీవ్రత ఎంత? చెప్పండి. ఆ! నాకు బాధ, కోపం 2 కలిగినాయి మేడం. ఏమండి? నాకు బాధ, కోపం 2 కలిగినాయి మేడం. ఓకే, ఎక్కడ పార్ట్? ఏ పార్ట్‌లో ఏదన్నా? హార్ట్ దగ్గర ఏదో పుష్ ఏదన్నా ఆ! బాగా ఏదైనా పెట్టి పుష్ చేస్తే హార్ట్ దగ్గర ఎలా ఉంటుందో అలాగయిందండి. అట్లా పట్టినట్టుగా ఇలా గట్టిగా నొక్కినట్టుగా. గట్టిగా నొక్కేస్తంటే ఎలా ఫీల్ ఆ, అవుతామో అలా ఫీల్ అయ్యాను. ఉంది. సరే, అది ఎంత ఉంది? తీవ్రత ఎంత ఉంది? ఒక 7, 8 అని చెప్పొచ్చు. 7, 8. ఓకే, అదే అలా ఉంచండి. మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పండి. సారామండి. చెప్పండి. నేను ఈ మధ్య స్కూటర్ మీద నుంచి పడ్డాను. ఆ భయం పోవటం లేదు. ఓకే, ఓకే. కళ్ళు మూసుకుని ఆ సిచ్యువేషన్ తలుచుకుంటున్నాను. అంటే అప్పుడేమనిపిస్తుంది? ఎక్కడన్నా అంటే ఏ- హార్ట్ చక్ర దగ్గర ఆ, అంటే మామూలుగా చక్రం అయితే మనకి చక్రాలు తిరిగేప్పుడు రౌండ్ గా ఇట్లా తిరుగుతాయి కదా, ఎప్పుడైనా యాక్టివేట్ అయినప్పుడు బాగా. కానీ ఇది సైకిల్ చక్రం అంటే ఇట్లా సైకిల్ తిరుగుతుంటది అలా తిరుగుతుంది. అక్కడ ఉంది. ఏముంది? భయం ఉందా? కళ్ళు మూసుకుని చూస్తే ఎలాంటిది ఉంది? ఫియరా, యాంగరా, లేకపోతే వాట్ ఈస్ ద ఫీలింగ్ దేర్? భయం ఉంది. భయం. ఓకే, అంటే అమ్మో మళ్ళా పడతానేమో, మళ్ళా స్కూటర్ తీస్తే మళ్ళా పడతానేమో అనే భయం. ఫియర్. వాట్ ఈస్ దట్ ఫియర్? ఎంత తీవ్రతలో ఉంది? బానే ఉందండి. దాని గుండా నాకు ఏది పట్టుకున్నా భయం వస్తుంది ఈ మధ్య కొత్తగా. అంటే కాదు, ఇప్పుడు లోపల చూసినప్పుడు 0 to 10లో ఎంత ఉంది? బిలో టు 10లో 8 దాకా ఉందండి. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్తారా? మేడం నాకు ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ దగ్గర కాకుండా ఈ టెంపుల్ చక్ర దగ్గర కూడా కొంచెం పట్టినట్లుగా అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని పార్ట్ చెప్పండి అంటున్నాను. ఒకసారి కాళ్ళు కూడా, పాదాలు కూడా పట్టుకున్నట్టు ఉండే వాళ్ళు ఉన్నారు. యూ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ డిపాజిటెడ్. యువర్ ఫియర్, యాంగర్ ఏదన్నా ఆ ఎమోషన్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ టెల్. అదే మేడం, ఇక్కడ ఈ టెంపుల్ చక్రాస్ కి ఇక్కడ కొంచెం పైన ఎక్కడో నాకు కరెక్ట్ ప్లేస్ చెప్పలేకపోతున్నాను. ఓకే, ఇంకా ఎవరన్నా చెప్తారా? హలో చెప్పండి. మేడం, నాకు కోపము వ్యక్తీకరించి ఒక వ్యక్తి మీద అదే సిచ్యుయేషన్ బాగా గుర్తొచ్చిందండి. ఆ టైంలో అసలు కంట్రోల్ అవ్వలేని స్థితిలో ఉండి ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి హార్ట్ ఇలా బీపింగ్ లాగా వస్తూ ఉంటుంది మేడం. అది పెయిన్ ఎక్కడ వస్తుందని తెలియట్లేదు కానీ పెరినం దగ్గర మాత్రం ఒక 5-6 నెలల నుంచి వస్తుంది మేడం నొప్పి బాగా. మీరు కలపకండి, ఏది కలపకండి. ఓకే ఓకే మేడం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి గురించి అవును మేడం. ఇప్పుడైతే మాత్రం వచ్చింది మేడం, పెయిన్ వచ్చింది. చెస్ట్ దగ్గరే వచ్చింది మేడం, హార్ట్ దగ్గర ఎక్కువగా. బీపింగ్ లో వచ్చింది. తీవ్రత ఎంత 8 ఉంది? తీవ్రత. 8 మేడం. 8 ఓకే, 8 సరే. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే మనము జస్ట్ ఒక ఇన్వోక్ యువర్ ఎనర్జీస్, మీకు ఇచ్చిన ఎనర్జీని జస్ట్ పరమాత్మ నుంచి ఆ దివ్యమైన శక్తి రావాలని అనుకోండి. ఇన్హేల్ డీప్లీ ఇంటు ద అబ్డామిన్.
Exhale through the mouth 3 times. Just to feel the divine energy is flowing into you, into your hands, whole of your body. కళ్ళు తెరవండి. ఇప్పుడు ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఈ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తాం. ఈ ట్యాప్ చేస్తూ ఈ 4 ఫింగర్స్ టిప్స్ తోటి ట్యాప్ చేస్తూ చేయండి అందరూ కూడా. ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్, ఆ ఫీలింగ్ ఏంటో చెప్పుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ కాబట్టి నేను చెప్పడం లేదు. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఆ పేరు నాకు ఈ భయం ఉన్నా, ఆ కోపం ఉన్నా, ఏదైతే అది ఆ వ్యక్తి మీద నాకు కోపం ఉన్నా, ఆ సిచ్యుయేషన్ మీద నాకు భయం కలుగుతూ ఉన్నా, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. చెప్పండి మనసులో పైకన్నా చెప్పండి. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ యాంగర్, ఫియర్, ఏదైతే అది. మీ యొక్క ధ్యాస ఎక్కడైతే మీ కింద పట్టినట్టు అలా ఉన్న ఫీలింగ్, దాని పట్ల కూడా మీ ఒక దృష్టి దాని మీద కూడా ఉంచండి. ఈ టచ్ ఎక్కడ అవుతుందో దీని మీద కూడా ఉంచండి. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఇన్ మీ, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. నాలో ఈ భావన, ఈ కోపం ఏదైతే ఆ కోపము, ఆ భావన కలగడానికి నేను పర్మిషన్ ఇచ్చాను కాబట్టి అక్కడ అది ఉంది. నేను ఐ చూస్ టు హ్యావ్ ఇట్ దేర్, బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ దేర్. నౌ ఐ am రిలీజింగ్ ఇట్, ఐ చూస్ టు రిలీజ్ ఇట్. నేను ఆ భావనని, ఆ కోపాన్ని, మీది ఆ భావన ఏదైతే దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాను. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. Inhale deeply, exhale through the mouth. ఉన్నప్పుడు ఆ భావ, కోపం అదంతా ఎనర్జీ లెవెల్లో బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐబ్రో ఉంది కదా, ఈ ఐబ్రో నోస్ కలిసే చోట ఈ పైన 2 వైపులా కానీ ఒకవైపు కానీ ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ఆల్ ద ఎమోషనల్ ట్రామా, ఫియర్, యాంగర్. ఇది టచ్ అయిన చోట నుంచి వైట్ లైట్ లోపలికి వెళ్ళి ఆ ఎమోషన్ క్లియర్ అవుతూ ఉంటుంది. ఆ భావన తగిలే చోట మీద మీ ధ్యాస ఉండాలి. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఇప్పుడు సైడ్ ఆఫ్ ది ఐ, ఈ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 వేళ్లతో అయినా చాలు, ఒక చేత్తో కూడా అనుకోవచ్చు. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో ఆల్ ద ఎమోషనల్ ట్రామా, ఫియర్, యాంగర్, నాలో అపరాధ భావన, కోపము, అవమానము, మీకు ఏ భావన లోపల వస్తూ ఉన్నా, ఆల్ దట్ ఈజ్ ఐఎమ్ రిలీజింగ్. ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఇప్పుడు అండర్ ది ఐ, ఈ బోన్ దగ్గర కనుగుడ్డు ఉంటుంది కదా, దానికి సరిగ్గా కింద ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఇప్పుడు ఈ కాలర్ బోన్ దగ్గర ఈ సైడ్కి ఇన్హేల్, ఎక్సేల్, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో ఆల్ ద ఎలూఫ్నెస్, అబండన్మెంట్, కోపము, భయము, వాట్ ఎవర్ ఈజ్ బిహైండ్ దట్, ఆ భయం వెనకాల, ఆ కోపం వెనకాల, ఆ ఎమోషనల్ ట్రామా వెనకాల, వాట్ ఎవర్ ఈజ్ దేర్, ఐఎమ్ రిలీజింగ్, లెట్ ఇట్ గో. ఇట్స్ ఓకే నౌ, ఇట్స్ ఓకే నౌ. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్తో పట్టుకుని ఇన్హేల్, ఎక్సేల్ 3 సార్లు ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయండి. బాడీ అంతా రిలాక్స్ చేసుకుంటూ చెయ్యండి. మీకు ఇలా పట్టినట్టుగా ఏదైనా అనిపించాలంటే యూ కెన్ రిలాక్స్ లైక్ దిస్.
పీస్. అగైన్ గో ఇక్కడ ఒకసారి తల మీద ఎలా అండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. వాట్ ఈస్ బిహైండ్ దట్, బిహైండ్ దట్, బిహైండ్ దట్? సైడ్ ఆఫ్ ది ఐ, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. ఆ టచ్ అవుతున్న చోట మీ ధ్యాస ఉండాలి. వైట్ లైట్ లోపలికి వెళ్తూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. అండర్ ది ఐ, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. Collarbone, I release and let it go. It's okay. I am releasing all the emotional trauma. Just to think about a very happy moment in your life. Flip that event. ఆ నెగిటివ్ ఎనర్జీ పోయిన చోట ఒక చిన్న పాప నవ్వుతున్నదో, ఒక సూర్యుడు వెలుగుతున్నదో, ఒక పక్షి అరుస్తున్న సౌండ్, మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు మాట్లాడుతున్నట్టు, ఏ హ్యాపీ సిచ్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్. రీప్లేస్ దట్ energy with this positive energy. It's okay, I'm happy, I'm strong. Hold the hand, inhale, exhale. Peace. Third time. I release and let it go. It's okay, I'm happy, I'm strong. It's okay, I'm strong, I'm happy. It's okay, I'm strong, I am okay. It's safe to be okay. It's safe to release all the negative emotions which are not useful for me. I'm okay, I'm safe, I'm happy. Feel a happy moment in your heart. Inhale deeply, exhale through the mouth. Hold the hand. Feel the divine energies flowing from your crown chakra to whole of your body, filling all the gaps. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిన గ్యాప్స్ అన్ని కూడా డివైన్ ఎనర్జీ నింపేస్తూ ఉంది. Slowly, you can open your eyes. Yeah. ఎవరైనా మీది ఎంతవరకు వచ్చింది, ఏమనిపించింది, తగ్గిందా, ఎంత తగ్గింది, ఏ ఎమోషన్స్ బయటకు వచ్చాయి చెప్పండి. చాలా రిలీఫ్‌గా ఉంది మేడం. ఎమోషన్స్ అంటే ఏమి మేము నోటీస్ చేయలేదు గానీ, రిలీఫ్‌గా అయితే ఉంది. ఆ తలలో భారము అలా ఇందాక ఏదైతే గుర్తు తెచ్చుకున్నప్పుడు అలా అనిపించిందో అదంతా ఎంత తగ్గింది, ఎంత నుంచి ఎంత వచ్చింది? అప్పుడు 8, 9 అనుకున్నామంటే ఇప్పుడు ఒక 2, 3 ఉన్నట్లుంది మేడం. గుడ్, వెరీ గుడ్. థాంక్ మిగిలిన యూ మేడం. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. చెప్పండి వన్ బై వన్. చెప్తారా? మేడం చెప్పండి ఒకసారి. మేడం చాలా బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. అది మొత్తం రిలీజ్ అయిపోయినట్టు ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. 5 పాయింట్ ఇవ్వచ్చు మేడం, 5 వరకు
తగ్గింది అనుకుంటున్నాను మేడం. అంటే ఇప్పుడు 5 ఉందా ఇప్పుడు? అవును మేడం. 5 5 అంటే హ్యాపీగా ఉన్నట్టు ఎందుకయింది? ఇక ఉంది ఇంకా కదా! ఉండదు మేడం. ఇంకా మళ్ళీ 2, 3 సార్లు చేసుకుంటే అంటే అంత తొందరగా వదిలేయడం ఎందుకనా? కాదు మేడం. కాదు ఎప్పటి మేడం. నుంచో మోస్తున్నాం కదా! పాపం ఆ! వదిలేస్తే అంత గమ్మున వదిలినా మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఏదో ఒక అదే సిట్యుయేషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యువర్ ఎమోషనల్ ప్యాటర్న్స్ యెస్ మేడం. అన్నమాట. అది నిద్ర పోదు, మళ్ళీ లక్షణాలు. వస్తది. ఇవేవి కాదు. పోతే పోయింది అంతే. అదే అందుకోసమే అడుగుతున్నాను నేను. సో యెస్ 5 మేడం. 5 ఉంది. ఓకే. నెక్స్ట్ యెస్ ఇంకా మేడం. ఇంకొకళ్ళు చెప్పండి. నాకు కూడా 5 అని ఉంది. ఇంతకుముందు 8 అయితే ఇప్పుడు 5 వరకు ఉంది. 8-5 వచ్చింది. ఓకే. ఆ ఎమోషన్‌లో మార్పు వచ్చిందేమో. ఆల్ పీపుల్ అగైన్ గో టు దట్ ఇన్సిడెంట్. ఆ 5 అదే ఎమోషన్ ఉందా? ఇందాక కోపము, బాధ ఉంది. ఇప్పుడు కూడా అదే ఉందా? ఎమోషన్‌లో ఏమైనా చేంజ్ ఉందా? లుక్ ఇంటూ ఇట్. ఇదే ప్రాసెస్. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే రిలీఫ్ రాదు. నేను చెప్పింది అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఎలా ఉంది మళ్ళీ? ఇందాక కోపం భయంగా మారిందా? భయం కోపంగా మారిందా? ఎలా ఉంది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. ఓపెన్ యువర్ ఐస్. మళ్ళీ చేపెట్టుకోండి. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ రిమైనింగ్ ఫీలింగ్, రిమైనింగ్ ఫియర్, యాంగర్ ఏదైతే అది నాలో ఇంకా మిగిలిపోయినా ఐఎమ్ రిలీజింగ్ ఇట్. ఐఎమ్ ఓపెన్ టు రిలీజ్, లెట్ ఇట్ గో. దాన్ని రిలీజ్ చేసి బయటికి పంపించి వేస్తున్నాను. ఐఎమ్ ఓపెన్ టు రిలీజ్. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, రిమైనింగ్ ఫీలింగ్ ఇన్సైడ్ మీ, I love myself, forgive myself, I accept myself. Even though I have this remaining feeling, I accept myself, love myself, forgive myself. Even though I have this feeling inside me, that remaining one, I'm completely releasing it. I'm accepting myself, love myself, forgive myself. Yeah. జస్ట్ ఇప్పుడు ఓన్లీ లెట్ ఇట్ గో అంతే. ఇక్కడ ట్యాప్ చేస్తున్న చోట ఆ టచ్ని ఫీల్ అవ్వాలి. వైట్ లైట్ లోపలికి వెళ్తుంది. ఆ భావన ఎక్కడుందో దానికి ఎలక్ట్రిక్ షాక్ లాగా వెళ్ళి అది క్లియర్ అయిపోతుంది. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఇట్స్ సేఫ్. ఐఎమ్ ఓకే. ఐఎమ్ రిలీజింగ్ వాట్ ఆర్ ఆల్ బిహైండ్ ఇట్. వాట్ ఆర్ ఆల్ ద ఫీలింగ్స్, సిచ్యుయేషన్స్ బిహైండ్ ఇట్, బిహైండ్ ఇట్, బిహైండ్ ఇట్. దాని వెనకాల ఉన్న ఎన్ని భావాలు, కోపాలు, బాధలు, ఎమోషన్స్ ఏమున్నా ఐఎమ్ రిలీజింగ్ ఇట్ టు ద మూలాల్లోకి, ఆరిజిన్స్ ఆఫ్ దిస్ ఫీలింగ్ లోపలికి ఐఎమ్ రిలీజింగ్. It's okay. I'm releasing all the cellular memories. It's okay. I'm happy. Under the eye, it's okay. I'm happy. Collarbone దగ్గర, it's okay. I am happy. It's okay. It's safe. It's safe to release. I accept to release it. Hold the hand. Inhale, exhale. Go again. I am okay. I am releasing that feeling of fear, anger, whatever is there. Thank you for being with me. I am releasing. Let it go, let it go, let it go. Let it go, let it go, let it go. Under the eye. Let it go, let it go, let it go. It's safe. I'm okay. I'm happy. I choose to be happy and strong. Hold the hand, inhale, exhale.
Again, it's okay. I am strong. I am happy. I am receiving the divine energy. It's okay. I'm happy. It's okay. I'm strong, happy. Inhale, exhale. Hold the hand, inhale, exhale. Okay? You can open your eyes. కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. ఎప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. ఎస్ మేడం, కంప్లీట్లీ క్లియర్ మేడం. హ్యాపీగా పూర్తిగా. ఇంకా వస్తుందా రాదా ఇలా ఆలోచన ఏం పెట్టుకోవద్దు. ఒక్కసారి ఎనర్జీ లెవెల్ వెళ్ళిపోతుంది. కావాలి అంటే ఇంకొకసారి ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ అలా అనుకుని చేసుకోండి. రీప్లేస్ ఇట్ విత్ ద పాజిటివ్ ఎనర్జీ. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళు కూడా ఇంకేమైనా మిగిలిందా ఎవరికైనా చెప్పండి. గో అగైన్ ఇన్సైడ్కి వెళ్ళండి. ఒకసారి ఎలా అనిపిస్తుంది. ఒక్కోసారి మనం దేనికి చేస్తున్నాం కూడా మర్చిపోతాం. ఆలోచిస్తే దేనికి చేస్తాము బ్లాంక్ అయిపోతుంది అనమాట. అదేంటి, యూ కెన్ సీ ఇట్ యాజ్ అన్ అవుట్ సైడర్. ఇప్పుడు ఏదైనా జరిగితే ఓహో అలా జరిగిందని మనం ఊరికే చూస్తాం కదా, పెద్ద ఏ ఇమోషన్ లేకుండా. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ తలుచుకుంటే మీకు అలాంటి ఇమోషన్ ఉంటుంది. ఓహో అలా జరిగింది కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది చెప్పండి, ఎవరికైనా అలా ఉంటే చెప్పండి. నాకు అలా అనిపించింది మేడం. ఇంతకు ముందు ఆ సిట్యుయేషన్ తలుచుకుంటే అంటే ఉన్న ఫీలింగ్ ఇప్పుడు అది చూస్తుంటే అలా అనిపించడం లేదు. మామూలుగా ఏదో ఒక ఎవరికో జరిగితే చెప్తే విన్నట్టుగా అలా అలా ఓహో అలా అనిపిస్తుంది అనమాట. ఓకే, బాగా డిఫరెన్స్ ఉంది మేడం. అది క్లియర్ కట్ గా తెలుస్తాను. తెలుస్తుంది. ఇప్పుడు ఆ పెయిన్ కానీ ఏదన్నా ఉన్న వాళ్ళకి అది ఏమన్నా రిలీఫ్ వచ్చిందేమో చెప్పండి. ఇందాక ఎవరో ఏదో గుండెలు పట్టినట్టు ఉంది, అది క్లియర్ అయిందా? మీ చాలా వరకు క్లియర్ అయిపోయింది మేడం. మొత్తం బాడీ అంతా కూడా లైట్నెస్ ఉంది. ఇంకా లిటిల్ బిట్ అయితే గుండె దగ్గర ఇంకా అనిపిస్తుంది. ఉంటే డూ నవ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడే చేసేసేయండి. ఏంటంటే మనం కంప్లీట్ గా నిల్ అయ్యే వరకు చేసేయాలి. ఊరికి దాచుకోకూడదు. ఓన్లీ జస్ట్ లెట్ ఇట్ గో ట్యాప్ చేసుకుని ఆ ఫీలింగ్ లో వచ్చి జస్ట్ ఐఎమ్ ఓకే లెట్ ఇట్ గో అనుకుని చేసేసుకోండి. ఇలా మనం ఏంటి, ప్రతి ఇష్యూని కొన్ని ఇష్యూస్ రాసుకోవాలి మీరు. ఎనీథింగ్ విచ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్, ఈ ఎనర్జీ బ్లాక్స్ అన్నీ కూడా మీ యొక్క కోరిక నెరవేరడానికి కావాల్సిన ఎనర్జీ మీ లోపలికి రాకుండా అడ్డం పడుతూ ఉంటాయి. ఫర్గివ్నెస్ మెడిటేషన్ ఒకటి ఉంది మనది. ఆ ఫర్గివ్నెస్ రేపు చేయిస్తాను మీకు. ఆ ఫర్గివ్నెస్ మెడిటేషన్ ఒకటి మస్ట్గా చేయాలి. అవి చేస్తూ ఉన్న కొలది మన లోపల ఉన్న నెగిటివిటీస్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడేంటి, ఇవి రాసి పెట్టుకుని ఈ ఎన్ని ఉన్నాయి మన దగ్గర సిచ్యుయేషన్స్ ఏంటి, ఎవరి మీద కోపం ఉంది, ఏదో బాధ ఉంది. మన ఫ్యామిలీలు కూడా ఉంటాయి. ఫ్యామిలీలో ఏదో బాధ ఉంటుంది, ఏదో పిల్లలు ఏదో బాధ ఉంటుంది, ఏదో వాళ్ళు ఒక మాట అన్నారని ఉంటుంది, లేకపోతే ఎనీథింగ్ విత్ ద పేరెంట్స్ ఉండొచ్చు, విత్ ద ఫ్రెండ్స్ ఉండొచ్చు, విత్ ఫైనాన్సెస్ ఉండొచ్చు. సరే నాకు అనుకున్నది రాలేదనే బాధ ఉండొచ్చు. ఎనీ ఎమోషన్ దాన్ని తీసుకుని అది మీ లోపల ఏ భావన అప్పుడు కలిగిస్తుందో చూడాలి. మీకు అర్థమైందా? సపోజ్ మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వడం లేదు,
మీరు వాళ్ళని వాడు ఇవ్వలేదు, ఇలా మోసం చేశాడు, అది ఇదని బయటికి చెప్తూ ఉంటారు. కానీ మీరు లోపల వాళ్ళు ఇవ్వలేదు అని మీ లోపలికి వెళ్ళి చూసుకుంటే మీకు అది కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏ ఎమోషన్ ఉందో మీకే తెలియదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ బిల్డప్. వాడు డబ్బులు మీకు తిరిగి ఇవ్వకుండా మీ ఎనర్జీ అడ్డం పడుతుంది. ఈ ఎనర్జీ ఏది అడ్డం పడుతుంది, దాని వెనకాల బిల్డ్ అయిన ఎమోషన్ ఏంటి అనేది నీకే తెలుస్తుంది. లోపలికి వెళ్తే ఏదో భయం ఉందా, కోపం ఉందా, అది చూసుకుని యూ హ్యావ్ టు క్లియర్ దట్. అర్థమవుతుందా నేను చెప్పింది? సో దీని మీద క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. మీకు ఇచ్చిన 2 మెడిటేషన్స్ రేపు, ఎందుకంటే నేను అన్నీ చేయించలేను కాబట్టి 1 అవర్లో మీరు అవి చేసుకుని ఉంటే నేను రేపు ఇంకొక హొపనొపనో చేయిస్తాను రేపు. ఓకే మేడం, ఈ 2 మెడిటేషన్స్ లింక్స్ పంపిస్తారా మేడం? పంపించారు కదా మీకు. గ్రూప్ లో ఈ ఉందండి మేడం. ఫర్గివ్నెస్ మెడిటేషన్ అని విక్టిమ్ కాన్షియస్నెస్ మెడిటేషన్ అన్నారు కదా, మీరు చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళండి. గ్రూప్ లో ఉంది. వెళ్ళండి అంటే మీకు హెడ్డింగ్ అదే ఉంటుందా మేడం, ఫర్గివ్నెస్ మెడిటేషన్ అని? అది ఉండొచ్చు. మేడం గారి నాకు అంత ఛానల్లో ఉంటాయండి అన్ని. మేడం గారి ఛానల్. హొపనొపనో మెడిటేషన్ ఉన్నాయి. హోపోనోపోలో యూట్యూబ్లోకి వెళ్ళి చూడడం అలవాటు చేసుకోండి, చాలా తెలుస్తాయి. అన్ని నేను పంపిస్తే చూడటం కాదు. నో స్పూన్, మేడం గో అండ్ యూ ఫైండ్ అవుట్. ఓకే చెప్పండి. మేడం మేడం ట్యాపింగ్ అది ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారమే ఎలా ఇక్కడ లేదు అక్కడ ఎలా నేను ఎలా నేను గైడ్ చేశాను. మీరు ఇలా అనుకున్నారు కదా, నాలో ఈ ఫీలింగ్ ఉన్నా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. ఇక్కడ నుంచి మీకు ఆ లోపల ఏ ఫీలింగ్ వస్తుంటే దాన్ని ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, అంతే. ఓకే ఓకే నేను అన్న వర్డ్స్ అన్ని మీరేం అనుకోక్కర్లా. హోల్డ్ ఇన్ పీస్. మరి వెళ్తుంటే ఇప్పుడు నేను అందరి కోసం చెప్తున్నా, మీకు ఏ ఫీలింగ్ వస్తుందో నాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు కొడుతుంటే మీకు ఏడుపు రావచ్చు. ఈవెన్ దో ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. కోపం వస్తుంది లోపల, ఏదో పాత జ్ఞాపకం, ఎవరో గుర్తుకొచ్చారు, వీళ్ళు కాదు ఎవరో. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో, ఐ రిలీజ్ అండ్ లెట్ ఇట్ గో. అదనమాట. యూ హ్యావ్ ఓకే టు go inside you and whatever is coming out, you have to release and let it go. ఐ యాక్సెప్ట్ ఐ లవ్ ఇంకా I love myself, I forgive myself, I accept myself, love myself, forgive myself. ఓకే థ్యాంక్ యూ మేడం, అర్థమైందండి. ట్యాపింగ్ కూడా ఉన్నాయి. ట్యాపింగ్ కూడా కొన్ని ఉన్నాయి, చూడండి, చాలా ఉన్నాయి. ఎనర్జీ, వాటిలో ఎనర్జీ ఇవ్వను. మీ క్లాస్లో మీకు ఎనర్జీ ఇచ్చాను, అందువల్ల తొందరగా ఎక్కువగా వర్క్ చేస్తారు మీకు. ప్రాసెస్ అదే. ఓకే, ఎనీ క్వశ్చన్స్? మేడం ఇది డైలీ ఇప్పుడు మీరు ఇచ్చిన 2, 3 ఇచ్చారు కదా, అవి ఈ గ్రూప్ లో ఎప్పుడు డైలీ అంటే అది ప్రాక్టీస్ చేయగా మాలో ఇంప్లిమెంట్ లోపలకు అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలి అన్న తర్వాత ఇంకా మళ్ళీ మీ ఆడియో పెట్టుకొని మీ ఇది పెట్టుకొని వినాల్సిన లేకుండా చేసేసుకోవచ్చా మేడం? అసలు ఆడియో ఇప్పుడు కూడా అంటే అది వినక్కర్లేదు. పనిచేస్తుంది కదా తర్వాత? గుర్తు పెట్టుకుని చేసుకోండి అనే చెప్తున్నాను. నాకు అసలు ఆడియో ఇవ్వడం ఇష్టం ఉండదు. అదే మీకు మేడం క్లియర్‌గా చేసుకోండి, అదే రాసి మేడం. చేసుకోండి. దెన్ యూ విల్ బి మోర్ ఓకే తప్పకుండా. డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే. ఓకే సరే, అంటే కొంతమంది మిస్ అయ్యారు అలాగని పెడుతున్నాం, కానీ మామూలుగా పెట్టం. ఈ 5 రోజులే ఉంటాయి, తర్వాత ఉండదు అవి మీ దగ్గర. అయ్యో నాకు తెలియదు మేడం. అయితే సరే మేడం, నేను రాసుకుంటాను. రాసుకోండి, రాసుకుని మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మనం కూర్చుంటే రాసుకుని చదవం గుర్తుపెట్టుకుంటాను. కదా, మనం అలా మైండ్ దీని తర్వాత ఇది అనుకుని మనం చేసుకోవడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ విత్ ఎనర్జీస్ తో కదా, ఎనర్జీస్ వచ్చేస్తాయి మీకు. ఇంక వచ్చాక మీరు మీ మైండ్ తోటి ఎంత పని చేస్తే అంత పని అవుతుంది, అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.